శ్రీమాత్రే నమః. ఇవైతే పోలిపూర్ణం బూరెలు అంటారు. పెసరపప్పుతో చేస్తారు. పెసరపప్పుని నానబెట్టి వాటిని ఇడ్లీ రేకుల్లో ఆవిరి పట్టి ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి కూర కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ బెల్లం పాకం పట్టుకుని దాంట్లోకి మనం పూర్ణాలు ఎలా చేసుకుంటామో వీటిని అలాగే చేసుకోవాలి. ఈరోజు ఉగాది సందర్భంగా మా అమ్మగారి ఇంట్లో అయితే అమ్మవారికి నైవేద్యాలుగా ఇవి చేశారు. ఇదిగోండి ఇలాగ పాకం వచ్చాక కొంచెం కిందకి దింపుకొని ఈ పొడి అంతా వేసుకొని బాగా కలుపుకున్నాక మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టి దగ్గరగా రానివ్వాలంటే బెల్లం పాకం అంతా ఈ పెసరపప్పు పూర్ణానికి అంటుకునేట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనకి పూర్ణం అయితే రెడీ అవుతుంది. మనం మామూలు పూర్ణాలు వేసుకునేట్టే బియ్యము పప్పు అనేది మినపప్పు అనేది నానబెట్టుకుని మిక్సీ చేసి పెట్టుకోవాలి. మా అబ్బాయి అయితే తనే వేశాడు చాలా వరకు బూరెలు. మా అమ్మగారు ఇంటికి వస్తే వాడే వంట చేస్తాను అని చెప్పి వంటింట్లో స్టవ్ దగ్గర అయితే ఉంటాడు. ఇదిగోండి ఇలాగా బాగా బెల్లం అనేది పూర్ణానికి అంటుకున్నాక మళ్ళీ ఇంకొకసారి స్టవ్ మీద పెట్టి దగ్గరగా అయితే రానిస్తే మనకి పూర్ణాలు అనేది అయితే రెడీ అయిపోతుంది. వీటిని ఉండలుగా చేసుకొని మనం బూరెలు అయితే వేసేసుకోవచ్చు. ఇదిగోండి స్టవ్ మీద పెట్టి ఒక్కసారి కదిపితే ఆ బెల్లం అంతా పూర్ణానికంటే దగ్గర పడిపోతుంది. చేతికి కొంచెం నెయ్యి అనేది రాసుకొని ఇలాగ పూర్ణాలన్నీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా మా అమ్మగారు కొన్ని చేశారు. తర్వాత మా అబ్బాయి వంకాయ కూర చేశాడు మెంతి కారం పెట్టి. చాలా బాగుంది. అంటే మా అమ్మగారు అన్నీ ఏర్పాటు చేస్తే అక్కడ వాడైతే మూకుట్లో వేసి చేశాడు. ఆ వీడియో క్లిప్ కూడా తీశాను కానీ ఇందులో యాడ్ చేయలేదు. ఇదిగోండి ఇలాగా పూర్ణాలు మొత్తం ఉండలుగా చేసి పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొబ్బరి ఇలాచి వేసుకుంటాం కదా, మామూలు పూర్ణాల కన్నా ఇవి ఇంకొంచెం టేస్ట్ బాగుంటాయి. ఇదిగోండి ఇలాగ తోపులో అయితే ముంచి పూర్ణాలన్నీ అనేవి అయితే మనం బాండీలో వేసుకుని వేయించేసుకోవాలి. ఈరోజు ఉగాది స్పెషల్గా అయితే మామిడికాయ పప్పు, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, వంకాయ మెంతి కారం పెట్టి కూర, ముక్కల పులుసు అయితే చేసుకున్నాము. ఇంకా ద్వారపూడి అయితే వెళ్ళాము. అక్కడ అయ్యప్ప స్వామి గుడి, నెక్స్ట్ శివుడి స్టాచ్యూ అయితే పెట్టారు కాబట్టి అదంతా చూసి అయితే వచ్చాము. అవి కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి ఇలాగా సిమ్లో పెట్టుకుని దోరగా అయితే బూరెలన్నీ వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి చెప్పాను కదా ముక్కల పులుసు, వంకాయ కూర, కొబ్బరికాయ పచ్చడి అని చెప్పి మా అమ్మగారు అయితే అంటు లేకుండా చేస్తారు. అన్నం అనేది విడిగా వండుతారనమాట. అంటే ఈవినింగ్ పలహారంలో కూడా తినేట్టుగా ఉంటుందని చెప్పి. కూర మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. ఇదిగోండి మామిడికాయ పప్పు. మీరు ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ధన్యవాదములు.